హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, కొత్త వారికైతే కట్ వర్క్ డిజైన్ కుట్టాలంటే చాలా కంగారు పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అది ఎలానో ఏం కథనో అనేసి. అయితే ఈరోజైతే కట్ వర్క్ ఎలా కట్ చేయాలో, ఎలా స్టిచ్ చేయాలి అనేది పూర్తి వీడియోనైతే ఉందండి. ముందుగా మన ఛానల్ని చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి అబ్బా. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే పేపర్ స్టిఫ్ అంటే క్యాన్వాస్ పేపర్ అంటారు కదా, అదైతే తీసుకున్నాను అనమాట. పైన గల్ల వచ్చేసి షోల్డర్ దగ్గర వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇలా 2.5 తీసుకున్నాను. అదేవిధంగా సేమ్ క్యాన్వాస్ పేపర్ మీద కూడా 2.5 పైన తీసుకోండి. కిందికి వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకున్నాను. ఎందుకంటే నెక్ వెడల్పు ఉంటే బాగుంటుంది వెనకాల, కాబట్టి నేనైతే 3 ఇంచులు అయితే తీసుకున్నాను. మీకు కొంచెం దగ్గరికి రావాలని అనుకుంటే ఇంకా కొంచెం చిన్నగా కూడా పెట్టచ్చు. అదేవిధంగా మనం ఇట్లా 4 మూలల లైన్స్ అయితే మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, మనం గల్లనైతే రౌండ్ అయితే ఇలా మార్క్ అయితే వేసుకుంటాం కదా, మన నెక్ ఎలా మార్క్ వేసుకుంటాం అదేవిధంగా మీకు రౌండ్ తిరగాలంటే ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుంది. దీంతో అయితే మార్క్ వేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే, మనం ఎప్పుడైనా ఏం చేస్తామంటే బయట నుంచి కట్ వర్క్ అయితే తీస్తామండి. బయట నుంచి అస్సలు తీయొద్దు. మనం గల్ల ఎక్కడి నుంచి మార్క్ వేసుకున్నాం అక్కడ లోపల నుంచి రావాలి, కానీ బయట నుంచి అస్సలు రావద్దు. అదేవిధంగా ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న గల్ల మార్కు నుంచి మొత్తం 1/2 ఇంచు అలా బయటకైతే ఈ విధంగానైతే మార్క్ వేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచు బయటికి రావాలన్నట్టు, అంటే మన బాడీలోకి వెళ్ళిపోవాలి. బయటకంటే నెక్ బయటికి కాదండి, లోపల సైడ్ చూస్తున్నారు కదా. ఆ తర్వాత దాని పక్కన ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అయితే వేసుకోండి. ఇలా చూసారు కదా, ఎక్స్ట్రా మార్క్ అయితే వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచు కిందికైతే మార్క్ వేసుకోండి. ఇలా ఎందుకంటే వీడియో లెంతీ అవుతుందని అయితే నేను ఆల్రెడీ ముందే ఇలానైతే మార్క్ అయితే వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం కట్ వర్క్ మార్క్ వేసుకోవడానికి ఏదైనా రౌండ్ అయితే ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తానండి మీకైతే. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక 2 ఇంచుల పైన ఉన్నది తీసుకోండి. ఎందుకంటే మీకు కట్ వర్క్ కుట్టేటప్పుడు తిరగడానికి సరిగ్గా రాదనమాట. ఇప్పుడు ఈ క్యాప్ అయితే వచ్చేసి పావు తక్కువ 2 ఇంచులు ఉంది. నేనైతే చిన్న చిన్న కట్స్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేనైతే ఈ సైజ్ అయితే తీసుకున్నాను అనమాట. మీరు కొత్తగా కుట్టేటోళ్ళు అయితే కొంచెం వెడల్పుదే తీసుకోండి. 2 ఇంచుల పైన ఉన్నా పర్లేదు. కాకపోతే కట్స్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది, కానీ కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు పైన మనమైతే మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్కు దగ్గర నుంచి కింది సైడు సెకండ్ లైన్ దగ్గర నుంచి ఈ విధంగానైతే రౌండ్ మార్కింగ్లు అయితే వేసుకోండి. మొత్తం బాగా పైకి రావద్దు. కరెక్ట్ మనం ఫస్ట్ లైన్ మార్క్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి కరెక్ట్గా చూసుకొని అయితే ఈ విధంగానైతే మార్క్ వేసుకోండి. మీరు ఎంత వెడల్పు తీసుకున్నా మీ ఇష్టము. కొత్తగా నేర్చుకునేటోళ్ళకు కట్స్ అనేది కొంచెం వెడల్పు పెద్దగా రావాలనే వాళ్ళు మాత్రం కొంచెం పెద్ద సైజు తీసుకోరు. నేను ఇదే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కొంచెం మిడిల్గా ఇద్దాము కట్స్ అనేది అయితే. ఇవి కొంచెం కుట్టడం అయితే చాలా కష్టమనే చెప్పాలి. అందుకనే మీరు కొత్తగా నేర్చుకునేటోళ్ళు అయితే ఖచ్చితంగా ఒక 2 ఇంచుల వెడల్పు తీసుకొని కొంచెం దూరం వచ్చినా పర్లేదు. అంటే దూరం ఏం రాదు, కానీ అవి పెద్ద సైజు వస్తాయి అంతే అనమాట. కానీ కుట్టేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగానైతే ఈ విధంగానైతే మార్కు వేసుకోండి అబ్బా. ఇలా చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ షోల్డర్ దగ్గరికి అయితే ఇలా ఈ విధంగానైతే కలుపుకోవాలి. ఎందుకంటే మనం పైన షోల్డర్ దగ్గర కుట్టు వేసినప్పుడు డౌన్ అక్కడికి వచ్చేసింది అనుకో, మనకు బ్లౌజ్ షోల్డర్ దగ్గర కుట్టు వేసడానికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అందుకే షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ కిందికైతే మార్క్ వేసుకోమని చెప్పాను అనమాట. నేనైతే బాడీ అయితే లోపల సైడు ఏం కట్ చేయలేదు, చూస్తున్నారు కదా. ఈ నెక్ అయితే కట్ చేసుకోవద్దు మనం ముందే కట్ వర్క్ వేయాలన్నప్పుడు, ఓకేనా. ఇలా చిన్న కట్ వర్క్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని కొంచెం పెద్ద కట్ వర్క్ తీసుకోండి. కొత్తగా నేర్చుకునేటోళ్ళు, ఆల్రెడీ కుట్టు వచ్చిన వాళ్ళు అయితే చిన్న కట్ వర్క్ తీసుకున్న 1.5 ఇంచు పైన ఉంటేనే మీకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. కొత్త వరకు అయితే 2 ఇంచెస్ పైన తీసుకోండి. అట్లయితే బాగా అల్కగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగానైతే మీరైతే కట్ వర్క్ కోసం అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే, అది తిరగడం సమోసాలాగా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే మనం రౌండింగ్ తీసుకునే దాన్ని బట్టి, ఇప్పుడు చిన్నవి కుట్టాలంటే మీకు సమోసా కట్ వర్క్ లాగా వస్తుంది అనమాట. పెద్ద వెడల్పాటి మూతతోటి అయితే మనకు మంచిగా కుట్టడానికైతే ఈజీగా ఉంటుంది అనమాట.
ఇప్పుడైతే మనం ఇది పేపర్ అయితే కట్ చేసుకుందామండి. చాలా నీట్‌గా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఏమాత్రం కొంచెం లోపలికి పోయినా కూడా మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ అయితా ఉంటదనమాట. అందుకనే కొంచెం అయితే ఏంటంటే ఈ పైన చూసారు కదా! నేను కరెక్ట్ కొలతలతోటే చూపించానండి మీకైతే. పైన ఒక పావించు జాయింట్ అలాగే ఉంచేసి కట్టునైతే కట్ చేసుకోండి. ఎందుకంటే మనము షోల్డర్ దగ్గర కుట్టేటప్పుడు ఏమైతదంటే నెక్ అనేది ఒక సైడ్ వెడల్పు, ఒక సైడ్ తక్కువ వస్తదనమాట. అది అలాగే జాయింట్ పైన ఒక పావించు తోటి ఉంచి కట్ చేసుకున్నట్టయితే మనకు కుట్టేటప్పుడు గల్లా అనేది ఎక్కడికి అటు ఇటు పోకుండా బావుంటదనమాట. ఇలా మనం గల్ల మీద వేసుకొని కుట్టేటప్పుడు నెక్ జారిపోతదనే ప్రాబ్లమ్ అయితే ఉండదండి. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోనైతే చూద్దామబ్బా. అయితే ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా! నేను ఆల్రెడీ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి ఏంటంటే ఒక పావించు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకొని నేనైతే ఈ లైనింగు మెయిన్ క్లాత్ మీద పరుచుకొని ఒక పావించు, హాఫ్ ఇంచు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా, పాత వాళ్ళైనా సరేనండి. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు లైనింగ్ దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే కొంచెం కుట్టేటప్పుడు అటు ఇటు చేంజ్ అయినా కూడా మనకు అందులో కవర్ చేయొచ్చనమాట. అయితే ఇప్పుడు ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఎలా కుట్టాలనేది కూడా ఇప్పుడైతే చూపిస్తాననమాట. ప్రజెంట్ అయితే నా దగ్గర ఐరన్ బాక్స్ అయితే లేదనమాట. నేనైతే ఎప్పుడన్నా ఏదైనా డిజైన్స్ కుట్టాలంటే ఇలాగే కుడతాను. ఇప్పుడు చూస్తున్నారు కదా! నేను షోల్డర్ దగ్గర అయితే కట్ చేయలే కదా! ఈ క్యాన్వాస్ పేపర్ వచ్చేసి అయితే కట్ చేయలేదు. ఎందుకు కట్ చేయలేదో మీకు అర్థమయ్యే ఉంటది. ఇలా మనం నెక్ అనేది ఎక్కడ సైడ్ పోదనమాట. ఇప్పుడు మిడిల్ లైన్ అయితే కనిపిస్తుంది కదా! మనం కరెక్ట్ మిడిల్‌లో పెట్టేసుకోవాలనమాట ఇలా. ఇలా మిడిల్ పెట్టేసుకొని మీ దగ్గర అందుబాటులో గుండు పిన్ అయినా ఏదన్నా పిన్నీస్ లాంటిది, సూదులు లాంటివి ఉంటే పెట్టేసేయండి అటు ఇటు కదలకుండా. ఇంకా ఐరన్ చేస్తే ఇంకా బాగా కూర్చుంటది అసలు. కానీ ఐరన్ బాక్స్ లేని వాళ్ళకైతే ఇది ఇలా కూడా చేయొచ్చనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ విధంగానైతే మనం కరెక్ట్ మిడిల్ చూసుకొనైతే కుట్టుడైతే స్టార్ట్ చేయాలి. అయితే మనం ఇప్పుడు లైనింగ్ మీద వేస్తున్నాం జాయింటు కాబట్టి లైనింగ్ ఇప్పుడు ఐరన్ చేయలేదు కాబట్టి ఇది ఈ క్యాన్వాస్ పేపర్ అనేది అటు ఇటు కదలకుండా ఫస్ట్ మంచిగా చూసుకొని సైడ్ మాత్రం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచో పావు ఇంచో గ్యాప్ అయితే ఉంచేసుకొని క్లాత్కు ఈ లైనింగ్ క్లాత్కు పర్ఫెక్ట్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జాయింట్ చేసేదాన్ని బట్టి మనం మెయిన్ క్లాత్కి అయితే జాయింట్ చేస్తాం కదా, అప్పుడు అటు ఇటు కదలకుండా చాలా నీట్గా మనకైతే వర్క్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. చూడ్డానికి కూడా ఫినిషింగ్ బాగుంటుంది. ఇలాగనమాట కొంచెం స్లోగా చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మళ్ళీ ఎందుకంటే నెక్ దగ్గర ఒక్కొక్కసారి పైకి అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం కుట్టే క్రమంలో ఈ క్లాత్ అనేది కొంచెం ఒకటి కిందికి ఒకటి పైకి అయినప్పుడు షోల్డర్ దగ్గర అయితే మనం కరెక్ట్ పాయింట్ చూసుకొని అయితే కుడుతున్నాం కాబట్టి ఏమాత్రం అటు ఇటు పోకుండా చూసుకోవాలండి. ఇలాగా చూసారు కదా ఎంత బాగా వచ్చింది. ఎప్పుడు ఎటు కదలదు. అయితే ఇప్పుడు ఇదే క్లాత్ మనం ఏం చేయాలంటే మెయిన్ క్లాత్ మీదనైతే వేసుకోవాలన్నమాట. మెయిన్ క్లాత్ మీద వేసుకునేటప్పుడు మనకు ఎట్లా అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ మెయిన్ క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్ అనేది లోపల సైడ్ వెళ్ళిపోతుంది. మెయిన్ క్లాత్ వచ్చేసి సీదా ఉండాలి. చూడండి ఇప్పుడు ఇలాగనమాట. మెయిన్ క్లాత్ పైన మనము ఈ కట్ చేసుకున్న పీస్ వచ్చేసి ఈ విధంగా ఉంటే మనం ఇలా కనుక వేసుకున్నట్టయితే మనం ఈ కట్ వర్క్ డిజైన్ కుడతాం కదా, ఈ రౌండ్ మొత్తం కుట్టిన తర్వాత అది అనేసి మనం ఉల్టా వేసినప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అయితే చాలామంది కొత్త వాళ్ళు ఏం చేస్తారు, ఇది వేస్తురు కుడుతురు కానీ కదలకుండా కుట్టడం లేదు ఐరన్ బాక్స్ లేకున్నా సరే. ఇప్పుడు నేను సైడ్ జాయింట్ వేసాను కదా, అది అనేది ఎటు కదలకుండా ఉంటుంది అనమాట మనం బాడీకి జాయింట్. అయితే ఇలా మనం కట్ వర్క్ డిజైన్ కుట్టినప్పుడు కొంతమంది నేను బయటకు వెళ్ళినప్పుడు చూసిన, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏమో అది వేరే రకంగా కుట్టాలంటే పల్చని క్లాత్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దానికి కట్ వర్క్ కుట్టాలంటే వేరే టైప్లో కుట్టాలండి, ఇలాగైతే కాదు. ఎందుకంటే అది లోపల నుంచి వెళ్ళి ఈ క్యాన్వాస్ పేపర్ అనేది కనిపిస్తుంది ఈ విధంగా సింగిల్గా కనిపిస్తే. ఇప్పుడు ఇది ఏంటంటే ఆల్రెడీ మెయిన్ క్లాత్ కొంచెం లావుగా ఉంది, ఏది ఎట్లున్నా కూడా లోపల నుంచి అయితే కనిపించదు కాబట్టి నేనైతే ఈ విధంగా వేస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు మనం ఇది ఇలా జాయింట్ చేస్తాం కదా, జాయింట్ చేసినప్పుడు అయితే ఇట్లా ఉల్టా తీసినప్పుడు ఈ పేపర్ అనేది లోపలికి పోతుంది. అదేవిధంగా మనం సైడ్కు కుట్టు వేసుకున్నాం కాబట్టి క్లాత్ అనేది అంటే క్యాన్వాస్ పేపర్ అనేది ఎటు సైడ్ అయితే జరగదనమాట. ఇలా ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకొని, ఎందుకంటే ఇది ఆల్రెడీ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలని అయితే చెప్పాను కదా, దీనికోసమే అనమాట. మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఉంటే మనం కొంచెం అటు ఇటు కుట్టినప్పుడు అడ్జస్ట్ అవుతుంది. అలాగే పల్చని క్లాత్ మీద కుట్టాలన్నప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ అనేది మళ్ళీ వేరే లైనింగ్ క్లాత్కి జాయింట్ చేయాలబ్బా. వేరే క్లాత్కి జాయింట్ చేస్తే అది ఎలా కుట్టాలనేది మీరు ఎవరైనా కనుక పల్చని క్లాత్ మీద కుట్టాలన్నప్పుడు ఎలా కుట్టాలని మీరు కామెంట్ చేసినట్టయితే ఆ వీడియో కూడా ఒకసారి మీకోసం అయితే తీసి అప్లోడ్ చేస్తానన్నమాట. ఇలా
ఈ కట్ వర్క్ కుట్టేటప్పుడు చాలా రిస్క్ అయితే ఉంటది. అందుకనే దీనికైతే మనీ అయితే ఎక్కువ తీసుకుంటా ఉంటాం గదా! ఇట్లా స్లోగా ఎందుకంటే రౌండ్ కరెక్ట్ తిరగాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్ అయితదనమాట. డిజైన్ లుక్ అంతా చేంజ్ అయిపోతా ఉంటది. అందుకని చాలా స్లోగా అంటే స్లోగానే దింపుకుంటూ వస్తా నేనైతే. నాకైతే కొంచెం స్లోగానే వస్తది ఈ పనైతే. ఈ కట్ వర్క్ డిజైన్ వచ్చేసైతే ఇలాగనమాట అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టేసేయండి. అయితే ఇలా కుట్టేటప్పుడు ఏం చేయాలంటే నేను కుట్టెక్కడ ఏస్తున్నానో చూస్తుర్రు కదా! పూర్తిగా లాస్ట్ ఎడ్జ్‌లోనైతే ఏస్తున్నాననమాట. ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని మించెలి మీకలా కుట్టొస్తేనేమో పర్లేదు. లేదంటే మీకు క్యాన్వాస్ పేపర్ కట్ చేసేటప్పుడు ఇంకా కొంచెం పావించు ఇప్పుడు నేను హాఫ్ ఇంచ్ మార్క్ ఇచ్చాను కదా! అదనేది ఇంకా కొంచెం పెంచుకుంటే మీరు మొత్తం క్యాన్వాస్ పేపర్ మీద ఈ వైట్ పేపర్ మీద మీరు కుట్టాలి. ఆ స్టిచ్చింగ్ దాని మీదనే రావాలి. కొంచెం మాకు లోపలికొస్తది అనిపించినప్పుడు నేను హాఫ్ ఇంచ్ మార్క్ వేశాను గదా! దాన్ని ఇంకా కొంచెం పావించి అయితే మీరు ఎక్స్ట్రా జరుపుకోండి. అంటే పేపర్ కట్ చేసేటప్పుడే మీరైతే ఎక్స్ట్రా జరుపుకోవాలి. ఎందుకంటే క్లాత్ మీద మాకు ఇట్లా సైడ్ నుంచెల్లి కుట్టడం రావట్లేదు అని అనిపించినప్పుడు ఇంకొక పావించి లైన్ జరుపుకొని మీరు మార్కింగ్ వేసేటప్పుడే ఈ విధంగా ఇప్పుడు మనం కట్ వర్క్ ఎలా కట్ చేసామో అట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకొక పావించి ఎక్స్ట్రా లోతులు కట్ చేసుకొని ఈ వైట్ పేపర్ అయితే కట్ చేసుకొని పావించి మార్క్ అయితే ఎక్స్ట్రా ఉంచుకొని కుట్టుకుంటే మీకు క్యాన్వాస్ పేపర్ మీదనే మీకైతే ఈ విధంగానైతే వస్తదనమాట. నేనైతే లాస్ట్ ఎడ్జ్‌లోనైతే కుట్టు వేశాను కదా! చూసారు కదండీ! మనకి ఇలా గనుక మనం వేసుకున్నట్టయితే చాలా నీట్‌గా అయితే కట్ వర్క్ అనేది మనకు కనిపిస్తది. ఇలాగనమాట. ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ చూసారు కదా! షోల్డర్ దగ్గర ఆ పేపర్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే అది నేను ఎందుకు ఉంచానో మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే అది షోల్డర్ అటు ఇటు జారకుండానైతే ఉంచాను. తర్వాత మన స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. అలాగే మనం కట్ వర్క్ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఇంకొక పావించి ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగానైతే లైట్‌గానైతే కట్ చేసుకోండి. ఒక పావించి ఎక్స్ట్రా మార్జిన్ తోటైతే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత రౌండ్ ఉన్నాయి కదా మొత్తము చిన్న చిన్న కచకలు అయితే పెట్టేసుకోండి. బాగా లోపలికైతే పోనీయకండి. ఎందుకంటే మనం ఉల్టా తీసినప్పుడు మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ కూడా మొత్తం దారాలు పైకి లేచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం నీట్‌గా లైట్‌గా అంటే చాలా లైట్‌గా కాకపోతే ఈ కార్నర్స్ ఉన్నాయి కదా! అంటే ఇట్లా మూలలు లోతున్నాయి కదా! అక్కడ కొంచెం ఎక్కువ కట్ చేయాలి. అది కూడా బాగా డీప్‌గా అయితే పోనీయకండి. ఎందుకంటే మళ్ళా మనము ఉల్టా తీసినప్పుడు లోపల నుంచి మెయిన్ క్లాత్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు కార్నర్‌లో కరెక్ట్ ఓపెన్ చేయకపోతే కూడా మనకు కుట్టేటప్పుడు అనేది రౌండ్ అనేది నీట్‌గా రాదు. కొంచెం ఏమాత్రం కొంచెం కార్నర్ ఇలా మనం స్ట్రెయిట్‌గా చేసేటప్పుడు అయితే ఇలా ఉల్టా తీసినప్పుడు కరెక్ట్ రాలేదనుకో ఒకసారి చూసుకోండి ఉల్టా వేసి ఏమైనా తక్కువ కట్ అయిందా అనేసి. అలాంటప్పుడు కూడా మనకు అప్పుడప్పుడు రాదనమాట. ఇలా నీట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటా ఇప్పుడు మనం ఉల్టా తీసినాం కదా! తీసినప్పుడు ఆ రౌండ్ మార్కింగ్‌ల దగ్గర ఏం చేయాలంటే కొంచెం ఇట్లా వేలుతోటి ప్రెస్సింగ్ ఇట్లా కొంచెం షేక్ చేసినట్టు చేయాలన్నట్టు. కొంచెం అడ్జస్ట్‌మెంట్ అనేది అయితది. అప్పుడైతే మనకైతే చాలా నీట్‌గా వస్తది. ఫినిషింగ్ కూడా చాలా బావుంటది. ఇది ఇలా చేసిన తర్వాత మనమైతే దాని పైనుంచెళ్ళి ఎడ్జ్ నుంచెళ్ళి లాస్ట్ చివర నుంచెళ్ళి లైట్‌గా ఒక కుట్టయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక మనకు అది డిజైన్ అనేది పూర్తిగా కనిపించేస్తది. డిజైన్ కూడా లుక్ అనేది చాలా బావుంటది. బ్లౌజ్ వాళ్ళు వేసుకున్నా కూడా చూసే వాళ్ళకైనా వేసుకున్న వాళ్ళకైనా కూడా మంచి ఫినిషింగ్ అయితే వస్తదనమాట. అయితే గానీ వీడియోలు చూస్తుర్రు గానీ లైక్ ఇవ్వట్లేదబ్బా! ఖచ్చితంగా మీరు ఇచ్చే లైక్ తోటి నా వీడియో ఇంకో నలుగురికి ఉపయోగపడుతదని అనుకుంటున్నాను. అందుకే ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇయ్యండి. మీకేదైనా ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి. మీ ప్రతి కామెంట్‌కైతే నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. అదేవిధంగా మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా కొన్ని వీడియోలు ఎక్స్ట్రా ఇంకేదన్నా తీయాలని ఇంట్రెస్ట్ అనేది కలుగుతదనమాట మీరిచ్చే లైక్ తోటి. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా చూసేటోళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అక్కలో చెల్లెలో ఎవరైనా కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఉంటే కూడా వీడియోనైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా మొత్తానికి మన కట్ వర్క్ అనేది చాలా కంప్లీట్ అయిపోయిందబ్బా. ఇలా చుట్టూ ఒక పెద్ద కుట్ట అయితే వేసుకున్నామంటే ఇక మనం కుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకుంటే సరిపోతుంది. మొత్తానికైతే మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా. ఈ చీరకు ఆ బ్లౌజ్ అనమాట. ఎలా ఉందో వీడియోకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా. చూసారు కదా బ్యూటిఫుల్ శారీకి బ్యూటిఫుల్ బ్లౌజ్ కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.